దేశవ్యాప్తంగా కార్మిక లోకం ఎదుర్కొంటున్న సమస్యల మీద వారి డిమాండ్ల సాధన కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన డిమాండ్స్ డే పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. ఇందుకు సంబంధించి పుట్టపర్తి పట్టణంగా, పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి జిల్లా సిఐటియు జనరల్ సెక్రటరీ వెంకటేష్ గారు, అట్లాగే సిపిఎం కార్యదర్శి అంజీ గారు ఇద్దరు ఇప్పుడు వెన్నెల స్టూడియోలో ఉన్నారు. వారితో ఈ కార్మికుల సమస్యల పైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ముందుగా ఈ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టినటువంటి కార్యక్రమం డిమాండ్స్ డే సంబంధించిన ఆ ఏర్పాట్లు, వాటికి సంబంధించిన విశేషాలు చెప్పండి. ముందుగా వెన్నెల న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు జిల్లా కేంద్రంలో వెన్నెల అనే న్యూస్ చాలా ముఖ్యమైనటువంటిది. కార్మికుల అట్లనే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ప్రజల దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్ళాలంటే ఇట్లాంటి ఛానల్ అవసరము. అట్లాంటి ఛానల్ ఇక్కడికి రావడం అనేది స్వాగతం పలుకుతున్నాం. ఆ రకంగా సిఐటిగా ముందుగా ఆ ఛానల్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ నెల 10 జూన్ 10వ తారీఖున జూలై 10వ తారీఖున దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కోసం డిమాండ్స్ డే అనే డిమాండ్ల మీద దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాలన్నింటినీ కూడా, అంటే బ్రిటిష్ కాలంలో వేలాది మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్నారు. ఆ 45 కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ గారు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఎదురు లేదు, నేను ఏమి నిర్ణయం చేస్తే అదే ఫైనల్ అనే పద్ధతుల్లో దమ్ము పొగురుతో ఆ రకంగా కార్మిక చట్టాలని 44 రకాలుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలని కుదించి కేవలం 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా కార్మికులకు ఉద్యోగులకు అనుకూలంగా ఉన్నాయా అంటే ఇవి కూడా ఎవరికి అనుకూలంగా ఉన్నాయంటే అదే పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయి తప్ప ఉద్యోగ కార్మికులకు ఎటువంటి అనుకూలంగా లేవు. ఉదాహరణకు 8 గంటల పని విధానం, దీన్ని 100 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు పెట్టిన ఈ చట్టాల్లో భాగంగా 8 గంటలు కాకుండా 12 గంటలు పని విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. 8 గంటలు పని చేస్తేనే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. 8 గంటలకు సరైన పని, ఆ పనికి తగ్గట్టుగా వేతనాలు ఇవ్వడం లేదు. మరి ఇప్పుడు 8 గంటలు చాలదని చెప్పేసి 12 గంటలు చేయించాలా అని చెప్పేసి తీసుకొస్తున్నారు. అంటే ఎవరు మెప్పు కోసం? పరిపాలన చేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రజల కోసం పనిచేస్తున్నారా, లేదా పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు వీళ్ళు పనిచేస్తున్నారా అనేది ఈ ఒక్క అంశం మీద అందరికీ అర్థమవుతుంది. అందుకని ఇది సరైనటువంటిది కాదు. అట్లనే దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్స్ ఉన్నారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, మెడికల్ అండ్ హెల్త్లో ఉన్న 104, 108 ఇట్లాంటి స్కీముల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు. వీళ్ళంతా శాశ్వతమైనటువంటి స్కీములు ఇవి. ఈ శాశ్వతమైనటువంటి స్కీముల్లో ఉన్న కార్మికులందరినీ కూడా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకు పిఎఫ్, ఈఎస్ఐ కనీస వేతనం ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కనీస వేతనం 26,000 రూపాయలు నెలకు ఇస్తే ఈ కార్మికులకు నెల గడుస్తుంది. ఇది కూడా ఏమి లగ్జరీ జీవితాలు కాదు, కనీసం అది కనీసం అనేది కనీస వేతనం 26,000 అడుగుతున్నారు. కానీ ఈ రోజుకు నరేంద్ర మోడీ గారు చెప్తున్న ఏంటంటే రోజుకు 172 రూపాయలు, 178 రూపాయలు ఇస్తే సరిపోతుంది అని చెప్పి చట్టం చేస్తున్నారు. కనీస వేతనాలు అడుగుతుంటే ఇంత అయితే సరిపోతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి ఉద్యోగ కార్మికులు అడుగుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పరిష్కారం చేయాలా. అందుకనే ఈ స్కీమ్ వర్కర్లతో పాటు అసంఘటిత రంగం కార్మికులు ఉన్నారు, ఆటో, అమాలి, బిల్డింగ్, బీడీ ఇట్లాంటి కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా భవన నిర్మాణ కార్మికులు దేశవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరికీ మన రాష్ట్రంలో చట్టం చేసినాం.
చేసిన ప్రభుత్వాలు దాన్ని అమలు చేయకుండా రద్దు చేసి కార్మికుల్ని రోడ్డు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని దీన్ని దేశవ్యాప్తంగా కార్మికులకు సమగ్ర చట్టం కనుక చేస్తే, ఆ సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తే వాళ్ళందరికీ ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆ సంక్షేమ బోర్డులో వాళ్ళకు కొన్ని సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. ఆ రకంగా వాళ్ళకు వెసులుబాటుగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలా అనేది మేము చెప్తున్నాం. అట్లనే మొత్తం చూసినప్పుడు సిఐటి నినాదం ఏంటంటే కార్మిక కర్షక ఐక్యత అనేది మా నినాదం. కాబట్టి దీంట్లో కర్షకులు రైతులకు సంబంధించినటువంటిది కూడా దీంట్లో పెద్ద డిమాండ్ ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, దాదాపు 13 నెలల పాటు పోరాటం చేసినారు. ఆ పోరాటంలో రైతులు దాదాపు 750 మంది పైగా చనిపోయినారు. ఆ సందర్భంగా రైతులు కార్మికులు చేసిన ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఆ రైతులకు చేసిన నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో 3 నల్ల చట్టాలు వాటిని రద్దు చేస్తామని ఆ రోజు అంగీకరించింది. కానీ ఈ రోజుకు వాటిని రద్దు చేయకుండా ఇప్పుడు మూడోసారి ఇతర రాష్ట్రాల మీద ఆధారపడి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు ఇంకా ఏమాత్రం కూడా తగ్గలే. అంటే పోయినసారి 2 సార్లు ఏదైతే అధికారంలో వచ్చినప్పుడు విర్రవీగినారో ఇప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడినారు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మీద, ఇంకొక రాష్ట్రంలో ఇతర పార్టీల మీద ఆధారపడి అధికారంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు గతంలో ఏ విధంగా అయితే విచ్చలవిడిగా కార్మిక చట్టాలను అమలు కానీ లేదా కార్మికులకు వ్యతిరేకంగా చేయడం కానీ లేదా రైతులకు వ్యతిరేకంగా చేయడం ఇట్లాంటివి ఏదైతే చేశారో ఇప్పుడు కూడా అదే చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 10వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక కర్షకులు అందరూ కలిసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలని చెప్పేసి ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది. అందులో భాగంగా 10వ తారీఖున ఈ జిల్లాలో కలెక్టరేట్ దగ్గర అన్ని మండలాల దగ్గర మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పైన గత ప్రభుత్వం చాలా వరకు వేధింపులు కానీ గురి చేయడం కానీ ఇవన్నీ జరిగింది. అంటే ఈ ప్రభుత్వంలో మీ ఆందోళన కార్యక్రమాలు ఎట్లా ఉండబోతున్నాయి, అసలు వారి హక్కుల పట్ల మీరు ఎట్లా స్పందించబోతున్నారు? మేము అంటే గత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆయన దాదాపు 3 సంవత్సరాల పాటు ప్రజల్లో అంతా తిరిగి నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పేసి మాట తప్పను మడం తిప్పను అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత మేము అనుకున్నాం సిఐటిగా ఇంకొక 4-5 ఏళ్ళు ఇన్ని నిజంగా ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తే మాకు ఏ పోరాటాలు ఉండవు, మేము ప్రశాంతంగా ఉండొచ్చు ఒక 2-3 ఏళ్ళు అనుకున్నాం. కానీ ఆ ప్రభుత్వం వచ్చిన 3వ రోజు నుంటే జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం మాది వచ్చింది, మీరు ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళంతా వెళ్ళిపోండి, మా వాళ్ళని పెట్టుకుంటామని చెప్పేసి స్కీముల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశ, ఐకేపీ, మధ్యాహ్న భోజనం ఇట్లాంటి చివరకు అమాలీలను కూడా వదులుకోకుండా ప్రజలు పెట్టారు. 3వ రోజుకి ఒక ఐకేపీ యానిమేటర్ ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయినాడు ఊరేసుకొని. దీంతో వారం రోజుల పాటు రోజు వేలాది మందితో అనంతపురంలో ఉమ్మడి కలెక్టరేట్ కాడ ధర్నాలు నిర్వహించినాం. చేసిన తర్వాత కొద్దిగా ప్రభుత్వం అధికారులు తగ్గి లేదా పొలిటికల్ కొంత తగ్గి దాన్ని ఆపినారు. అయితే అప్పుడు జరిగినటువంటి ఈ పరిణామం అట్లనే మేము ప్రభుత్వానికి చాలా సార్లు చెప్పాం, ఆయా ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయండి అని. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన పరిస్థితి లేదు. అంటే మా పొలిటికల్గా కానీ లేదా ట్రేడ్ యూనియన్ లీడర్లుగా మేము కలవడం కాదు, వాళ్ళకు సంబంధించిన మంత్రులు కానీ వాళ్ళకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు కలవడమే కష్టం ఆయన దగ్గర. కాబట్టి ఇంకా మా కార్మికుల మాటలు ఇట్లాంటివి ఏడింటారు వాళ్ళు వినకపోవడంతోనే ఎవరో వాళ్ళ కింద ఉన్న 3-4 మాటలు విని ఈరోజు ఈ స్థితికి ఆ ప్రభుత్వం తెచ్చిపోయింది. అంతేకాకుండా ఈ ఎన్నికలు ఇంకొక 3 నెలలు ఉందనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ కార్మికులు దాదాపు 2 కోట్ల మంది సమ్మె చేయాల్సి వచ్చింది. అంగన్వాడీ కానీ, మున్సిపాలిటీ కానీ, ఎస్ఎస్సీ ఉద్యోగులు కానీ, టీచర్స్ కానీ, ఆశా వర్కర్లు ఇట్లాంటి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. చేసిన సందర్భం కూడా ఏ ఒక్క రోజు కూడా అతను మాట్లాడలేదు, నేను ఇది చేస్తాను, మాకు కొంత టైం ఇవ్వండి అని ఏ రోజు ఒక మాట చెప్పకపోవడంతోనే ఉద్యోగులు కార్మికులంతా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద కోపం కసి పెంచుకున్నారు. ఆ రకంగా ఆయన ఎట్లయితే బటన్ నొక్కి ఎప్పుడు ఏది చెప్పినా నేను బటన్ నొక్కుతా అన్నారో అదే బటన్నే కార్మికులు, ఉద్యోగులు, ప్రజలందరూ కూడా నొక్కి అతన్ని పాతాళ లోకానికి తొక్కే విధంగా ప్రజలు చేశారు. చేసి మెజార్టీగా ప్రజలందరూ కూడా మెజార్టీగా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. అంటే ఎందుకు? అతని మీద కోపంతో, కసితో ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 15-20 రోజులు అవుతుంది. వచ్చిన తర్వాత
ఆ ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో ఉద్యోగ కార్మికుల మీద సేమ్ అదే ప్రయత్నమే చేస్తుంది ఈ ప్రభుత్వం. అంగన్వాడీ ఆశా కార్మికులు ఎవరు తొలగించడానికి రైట్స్ లేదు. కలెక్టర్ గారి వాళ్ళు అనుమతితో వచ్చింటారు వాళ్ళు. కానీ ఇక్కడ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి కొంతమంది పొలిటికల్ లీడర్లు అనేక ప్రాజెక్టుల్లో వాకన్ లేసి బయట కూర్చోబెట్టినారు. వాళ్ళు లోపలికి రానివ్వడం లేదు. మేము ఇప్పటికే ఈ జిల్లాలో కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యే ఇది పద్ధతి కాదు, మీ పొలిటికల్ వాళ్ళకి చెప్పండి, మీరు అర్థం చేసుకోండి. ఏ ఉద్యోగుల్ని అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ఉద్యోగాలు తీసేయడం అనేది ఇది తప్పు. ఏ ఉద్యోగం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నారని గతంలో వైసీపీ చేసినా అదే తప్పు, ఇప్పుడు తెలుగుదేశం చేసినా తప్పు. మేము అనేది ఏమంటే సిఐటిగా ఏ ఉద్యోగుల్ని ఇప్పుడు ఆశా కానీ అంగన్వాడీ కానీ లేదా ఇంకొక సంస్థ వాళ్ళు పనిచేసి ఉంటారు, 15-20 ఏళ్ళు పనిచేసి ఉంటారు. ఈరోజు ఈ ప్రభుత్వం మేము వచ్చినాం మీరు వెళ్ళిపోండి అంటే 15 ఏళ్ళు పని చేసిన తర్వాత బయటికి పోయి ఏం పని చేస్తారు వాళ్ళు? మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వాలకే, మీకు అంత మోజు ఉంటే వాళ్ళ మీద పని పెట్టాలనుకుంటే ఈ జిల్లాలో అనేక వనరులు ఉన్నాయి, పరిశ్రమలు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలు పెట్టి ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళకే. మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి. ఇంకా మీకు మోజు తీరలేదనుకో ఏ పరిశ్రమ పెట్టద్దండి, ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వండి. మేము వద్దని కదా. వీళ్ళని తీసేసేది వాళ్ళని పెట్టేది ఏం పద్ధతి ఇది? ఇక్కడ ఈ జిల్లాలో అనేక మంది ఎమ్మెల్యేలందరినీ కలిసాం. మేము పోయి కలిసిన సందర్భంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కరు 500-600 లిస్టులు తీసుకొని వచ్చి ఆ డీలర్లు తీసేయాల, ఈ అంగన్వాడీలు తీసేయాల, ఈ ఆశ వాళ్ళని తీసేయాల, మధ్యాహ్నం భోజనం తీసేయాల, ఐకేపీ వాళ్ళు తీసేయాలి, ఇట్లా చెప్పుకుంటూ వాళ్ళు చేస్తున్నారు. కనీసం వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ ఆ స్థాయిలో ఇట్లా తీసేయడానికి లేదు, మీ పని ఏందన్నట్టు బయట ఏదన్నట్టు చేస్తాం ఇట్లా అనేది వాళ్ళు ఎవరు చెప్పడం లేదు. వీళ్ళే అని నోట్ చేసుకొని చేస్తున్నారు. కాబట్టి మేము ఇప్పుడు ప్రజలంతా మీకు మెజారిటీగా పట్టం కట్టారు కాబట్టి మేము ఇప్పుడే రంగంలోకి దిగదలుచుకోలేదు. ఎందుకంటే జెండాలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తే ప్రజలు కూడా హర్షించరు. అందుకని మేము ఓపికగా రాయబారాలు నడుపుతున్నాం, మీ అందరికీ విజ్ఞాపనలు చేస్తున్నాం. ఈ ఉద్యోగ కార్మికుల పట్ల ఆ గత ప్రభుత్వం చేసిన పద్ధతిలో మీరు చేయొద్దండి. కాబట్టి మీరు అర్థం చేసుకొని యథావిధిగా ఏ కార్మికులు అయితే ఉన్నారో వాళ్ళని కొనసాగించండి. లేదు మా పని మేము చేస్తామంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మా ఉద్యమాల్ని తొందరలో మేము ఉధృతం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఈ ప్రభుత్వం అట్లనే అధికారులకు వచ్చి చెప్పాలా, ఈ అంగన్వాడీ ఆశ ఇట్లాంటి స్కీముల్లో పనిచేసే వాళ్ళని తొలగించడానికి వీలు లేదని వీళ్ళు ఆర్డర్ వేసినా వాళ్ళు అంత ప్రెజర్ పెట్టరు, వీళ్ళు చెప్పడం లేదు. ఇంకా కొంతమంది అధికారులు ఎంత దుర్మార్గం అంటే ఎమ్మెల్యేని పోయి కలిసండి, ఏం పద్ధతి ఇది? అధికారం ఇక్కడ ప్రభుత్వాన్ని పనిచేయడానికి వచ్చిన ఉద్యోగుల్ని నువ్వు ఎమ్మెల్యేని కలుసు లేదా ఇంకొక పొలిటికల్ లీడర్ని కలుసు, ఏం పద్ధతి ఇది? అందుకని ఇది అర్థం చేసుకోండి, ఇట్లాంటిది కాదు, మీరు పని చేయించుకోండి. వర్కర్ ఎవరైనా తప్పు చేస్తే చట్టం ఉంది కదా, చట్టం ప్రకారంగా విచారణ జరిపించండి, 1-2 సార్లు నోటీసులు ఇవ్వండి. తప్పు తేలిందనుకో మీ యాక్షన్ ఏదంటే చేయండి, మేము సంఘంగా మేము మాట్లాడము. కానీ అట్లా కాకుండా మీరు వచ్చి మా ప్రభుత్వం వచ్చింది మీరు పోండి అని ఇట్లా పద్ధతుల్లో అయితే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుంది అనేది మేము హెచ్చరిక చేస్తాం. ఇది వెంకటేష్ గారు చెప్తున్నది. సిఐటియు ఆధ్వర్యంలో కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంతవరకు మేము ఎన్నో రకాల ఆందోళన కార్యక్రమాలని ప్రారంభం నుంచి చేస్తూనే ఉన్నాం. అవి ముందు కూడా కొనసాగిస్తాం. ప్రభుత్వాల తీరు మార్చుకోకపోతే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా మేము చేసేటటువంటి ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల పైన వేధింపులు ఆపాలి, అట్లాగే వాళ్ళ హక్కుల్ని రక్షించాలని చెప్పి వెంకటేష్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ షాకీర్తో ఉద్దండం చంద్రశేఖర్, వెన్నెల న్యూస్ టీవీ, పుట్టపర్తి.